మరోవైపు జగన్ తో వైసీపీ నేతల భేటీ ముగిసింది. వైసీపీ కార్యకర్తలపై దాడుల మీద చర్చించారు నేతలు. సాయంత్రం గవర్నర్ ను కలవాలని వైసీపీ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దాడులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు వైసీపీ నేతలు. దాడులు చేస్తే సహించేది లేదన్న మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ మా కార్యకర్తల జోలికి వస్తే విడిచిపెట్టేది లేదన్నారు. ముగ్గురు కలిసి వచ్చినా కూడా జనసేన, బీజేపీ, టీడీపీ వాళ్ళందరూ కలిసి వచ్చినా కూడా ఈరోజు 40% ఆఫ్ ఓట్స్ మన వైపే ఉంది అంటే డెఫినెట్లీ వీ విల్ బౌన్స్ బ్యాక్ వన్స్ అగైన్. బట్ ఎప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మంచిది చేసిన తృప్తి ఖచ్చితంగా మనకుంది. ప్రజాస్వామ్యంలో, డెమోక్రటిక్ కంట్రీలో ప్రజాస్వామ్యం అనేది పెద్దది కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే హామీ ఇచ్చినారో, కూటమి ఏదైతే హామీ ఇచ్చినారో అవన్నీ కూడా వాళ్ళు అమలు చేసి తీరాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధైర్యంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నీతి నిజాయితీ ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళు ఎంత దాడి చేసినా, ఎన్ని కుట్రలు పండినా కూడా ఒరిగేదైతే ఏదీ లేదు. మనము కూడా రాబోయే రోజుల్లో చూస్తాం వాళ్ళు ఏది చేస్తారో, వాళ్ళు ఏది అమలు చేస్తారో లేదు అనేది. నిజాలు అయితే ఇంకా 2-3 నెలల్లోనే బయటికి వస్తుంది కాబట్టి టీడీపీ వాళ్ళందరికీ కూడా హెచ్చరిక అయితే జారీ చేస్తున్నాం. ఎవరు కూడా మన కార్యకర్తల జోలికి వస్తే మాత్రము నిజంగా వాళ్ళు విడిచిపెట్టేదైతే ఉండదు. ఖచ్చితంగా న్యాయ పోరాటం వరకు మేము చేసుకుంటామని